నెలల కాంగ్రెస్ పాలనలో మిగిలిందేమన్నా ఉందంటే, జరిగిందేమన్నా ఉన్నదంటే రైతు కష్టాలు, విద్యార్థుల కష్టాలు, నిరుద్యోగుల కష్టాలు, అవినీతి, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, దీంతోనే 2 ఏళ్ల కాలం వెలుగుచ్చింది. చెప్పుకోవడానికి ఏమీ లేదు ఈ ప్రభుత్వానికి. కేసీఆర్ గారి ప్రభుత్వం 2 ఏళ్లలో మొదటి 2 సంవత్సరాల్లోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసింది. ఆ రోజు అంటే 24 అప్పుడు 6 గంటలే ఉంటుండే, పొద్దుదాకా 3 గంటలు, పొద్దుకి 3 గంటలు ఉంటుండే. కేసీఆర్ బాధించి పంటలు పండించాడు, ఒక గుంట ఎండకుండా పంటలు పండి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేస్తుండు? మేడిగడ్డను పడావు పెట్టాలి, గోదావరి నీళ్లు బగ్గచెర్లకు జారగొట్టాలి. ఇంతే కదా రేవంత్ రెడ్డి చేసి. మేడిగడ్డను పడావు పెడుతుండు. ఆయన గురువు గారికి గురుదక్షిణ చెల్లించడానికి బగ్గచెర్లకు గోదావరి నీళ్లను జారగొట్టుండు. మేమేమో తెలంగాణ పంట పొలాల్లో నీళ్లు బారించినాం. దుబ్బాకకు గోదావరి నీళ్లు బారినాయి, కుడలి వాగుల కాలువలలో బారినాయి. అందులోనే 24 గంటల కరెంట్ ఇచ్చారు. అదేవిధంగా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి పథకాన్ని, ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు అయినా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందించారు. అదేవిధంగా చెప్పిన మాట ప్రకారంగా 200 పెన్షన్ 1000 రూపాయలు చేశారు. 4 కిలోలు ఉన్న బియ్యాన్ని ప్రతి మనిషికి 6 కేజీలు ఇచ్చారు. అంతకుముందు 4 కిలోలు, ప్రతి రేషన్ కార్డు మీద 20 కిలోల సీలింగ్ ఉండేది. సీలింగ్ ఎత్తేసి ఇంట్లో 10 మంది ఉంటే 16 60 కిలోలు ఇచ్చారు. రేషన్ కార్డు మీద బియ్యం యొక్క కోటా పెంచింది కేసీఆర్ గారు. మొదటి సంవత్సరంలో 24 గంటల కరెంటు, బియ్యం కోటా పెంచడం, ముఖ్యంగా చెరువుల పునరుద్ధరణ, మిషన్ కాకతీయ పెట్టి చెరువులను పునరుద్ధరించే గొప్ప కార్యక్రమాన్ని మొదటి ఏడాదే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాల్లో నీళ్లు ఇచ్చాం. అనేక చెక్ డ్యాంలు నిర్మించాము. మొదటి 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఒక్క చెరువు నిర్మించారా? ఒక్క చెక్ డ్యాం నిర్మించారా? ఒక్క కాలువ దవ్వారా? మా దుబ్బాక ఉన్నది, కట్నీళ్లు పెట్టిపోయి మల్లన్న సాగర్ కట్టి మెయిన్ కెనాల్స్ తగ్గింది. ఓన్లీ పంట కాలువలు తవ్వమంటే ₹1 ఇయ్యాలి 2 ఏళ్లలో. ప్రభాకర్ అన్న 4 సార్లు పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసిండు, ఇరిగేషన్ ఈఎన్సీని కలిసిండు, కాలువల మీద పోయిండు. అంటే ఒక తట్టెడు మట్టి కూడా తవ్వలేదు. కమిషన్ల పేరిట కాలయాపన, అక్రమ కేసులు, మీడియాలో లీకులతో కాలం వెలుగుచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న రెండవసారి గెలిస్తే 1000ని 2000 చేస్తా అంటే మొదటి నెలలోనే 2000 చేసిండు. రెండవసారి గెలిచినప్పుడు మేము 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పినాం, 57 ఏళ్లకే పెన్షన్ ఇచ్చినాం. మేము ఇచ్చిన 3 మాటలు నిలబెట్టుకున్నాం. మొదటిసారి 200 1000 అంటే 1000, రెండోసారి 2000 అంటే 2000, 57 ఏళ్లకే పెన్షన్ అంటే 57 ఏళ్ళ. మీరేం చెప్పిండ్రు? ఇంటికి ఒక్కటి కాదు 2 ఇస్తామన్నారు, అవ్వకిస్తామన్నారు, తాతకిస్తామన్నారు. ఇచ్చిండ్రా? అవ్వలేదు, తాతలేదు. 2000 కాదు 4000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళ ఇదివరకు 4000 పెన్షన్ పత్తాలేదు. పైగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2 లక్షల పెన్షన్లు ఏరివేసింది, తీసేసింది. కొత్తగా ఒక్క పింఛన్ ఇయ్యలే. 2 లక్షల పెన్షన్లు ఏరివేసింది తప్ప కొత్త పింఛన్ ఇచ్చింది లేదు. 4000కి ఇస్తామన్నారు, ఇయ్యలే. అవ్వకు తాతకు ఇస్తామన్నారు, ఇయ్యలే. మోసం. ఏం చేసిండు 2 ఏళ్లలో? కేసీఆర్ గారు 2 ఏళ్లలో ఏం చేసిండో నేను చెప్పిన. కరెంటు బాధలు తెచ్చిండు, చెరువులు బాధ చేసిండు, 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మోటార్లు కాలకుండా కరెంట్ ఇచ్చిండు. మీరు ఏ బండి
ఆ రోజు. అయితే యాసంగికి కూడా గోదావరి నీళ్లు, కాళేశ్వరం నీళ్లను కేసీఆర్ బాధించి పంటలు పండించాడు. ఒక గుంట ఎండకుండా పంటలు పండి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేస్తుండు? మేడిగడ్డను పడవు పెట్టాలి, గోదావరి నీళ్లు బగ్గచెర్లకు జారగొట్టాలి. ఇంతే కదా రేవంత్ రెడ్డి చేసి. మేడిగడ్డను పడవు పెట్టుండు. ఆయన గురువు గారికి గురుదక్షిణ చెల్లించడానికి బంకచెర్లకు గోదావరి నీళ్లను జారగొట్టు. మేమేమో తెలంగాణ పంట పొలాల్లో నీళ్లు పారించినాం. దుబ్బాకకు గోదావరి నీళ్లు బారినాయి, కూడలి వాగుల కాలువలలో బారినాయి, నర్సాపూర్ లో బారింది, మెదక్ లో బారినాయి. ఇప్పుడు తప్ప నువ్వు ఏం పని చేస్తున్నావు? ఆయన బుద్ధి తెచ్చుకో. పొద్దుదాకా కేసీఆర్ తిట్టుడు 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 20 నెలల తిట్టుడు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా? మేమంటలేము. నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అరండి నన్ను. అరే నువ్వు పని చేయబోతే ఊరికే కేసీఆర్ తిట్టుకుంటే కాలం గడుపుతున్నావు. జనం మనం ఊకోరు అంటూ, జనం ఊకోరు అంటూ. మీ ఎమ్మెల్యేకి అర్థమైంది కానీ నీకు అర్థమైతలేదు. ఇప్పుడు నేను చెప్పిన 20 నెలల్లో కేసీఆర్ ఏం చేసిండో, బీఆర్ఎస్ ఏం చేసిండో చెప్పిన. నువ్వేం చేసినావు నాయన? కమిషన్లు, కేసులు, ఢిల్లీకి మూటలు మోసుడు, ఇంతే కదా. ఈ 2 నెలల నుంచి వాన పడుతుంది సార్. ఒక యజ్ఞం చేస్తే అయితే కమిషన్లు, లేకపోతే ప్రతిపక్షాల మీద కమిషన్. 2 రకాల కమిషన్లు. బిల్లులు ఇవ్వాలంటే కమిషన్, అవునా కదా? హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే కమిషన్, లేదంటే ప్రతిపక్షాల మీద కమిషన్.